పైసా పైసా కూడా పెట్టుకొని మీరు కొనుక్కున్నారు. దాన్ని కబ్జా చేయాలంటే ఏం చేయాలని చెప్పండి మరి. ఏం చేయాలి? ఇట్లనే ఎలిగేషన్స్ పెట్టాలి. ప్రభుత్వము మరీ ఇంత దారుణంగా వివరించడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుందండి. ఇక్కడ సమస్య ఉంది. ఒకవేళ వాళ్ళు నిజంగా కూల్చాలనుకుంటే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపి అసలు మాతో చర్చించి మాకు నోటీస్ ఇచ్చి కూలగొట్టడం అనేది ఒక రైట్ వే. ఫస్ట్ పాయింట్, వాళ్ళు కూలగొట్టాలని ఉద్దేశం ఉంటే వాళ్ళు ఆ విధంగా వచ్చి కూల్చలేరు. ఎందుకంటే మాకు నోటీస్ ఇచ్చే మాకు స్టేటస్కో ఉందండి. కోర్టు నుండి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అసలు గత ప్రభుత్వంలోనే మేము కోర్టు ద్వారా వెళ్ళినప్పుడే గత ప్రభుత్వానికి అర్థమయ్యే వీళ్ళు కోర్టు ద్వారా 100% వీళ్ళు విన్ అవుతారనే ఒకటే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సరే వీళ్ళకు ఒక విధంగా అన్యాయం చేసాం, ఈ విధంగానే న్యాయం చేద్దామని తీసుకొచ్చిందే 118 జీవో. ఆ 118 జీవో ఇంప్లిమెంట్ అయ్యే లోపల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం మా దురదృష్టకరమే. మీకు దురదృష్టం అయిపోయింది. ఇదైతే డ్యామ్ ఎలక్షన్ ముందే ఓటు వేయకపోతే మీ ఇల్లు కూలుస్తాం. రైట్. రివెంజ్, ఇది రివెంజ్ ఎట్లా ఉంటుంది అంటే ఈ స్థాయిలో ఉంటుంది. ఓటు వేయకపోతే అవును, ఇల్లు కూలగొడతానని చెప్పి ఓటు వేయకపోతే ఇల్లు కూలగొడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి వీడియోని మనం చూసినాం. ఆయన కబ్జా చేస్తే వేరే కాడ వాళ్ళు ఇది ఇది ఆయన కబ్జా చేసిన కాడ 5 ఎకరాలు బోడుపల్లి. సరే జూమ్ చేసుకుంటే మీకు పాపం అర్థమవుతుంది. మాట్లాడేది ఆయనేనా? లోపల ఉన్నాయన. చూస్తూ ఉంటే మాత్రం నిజంగా మళ్ళీ ఏమంటారుగా ఇది రాక్షస పాలన ప్రారంభమైంది అనేది నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు చెప్తున్నారు ఏంటంటే నాలాంటి వాడి మీద దాడి చేస్తారట, నా మీద ఏది ప్రశ్నిస్తే దాడి చేస్తారట, చేస్తారు దాడి చేస్తారు. వాళ్ళు జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు, వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేస్తారు. ఎవరైనా నాది ఇది నా సొంతం అని పోయినా కూడా నీకేముందరబోయ్ అని చెప్పి దాడులు చేస్తారు. అది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతూ ఉన్నది, నడుస్తూ ఉంది. రైట్, మనం ఈ విషయానికి వచ్చేద్దాం. మరి ఇప్పుడు నేనేమంటాను, మరి ఏంటంటే భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. మేము కోర్టు ద్వారా ఫైట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మాకు సాయం చేసే ఎవరు కనబడట్లేరు. అన్ని పార్టీలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో, అసెంబ్లీ సమావేశాలలో కూడా మా గురించి మాట్లాడమని బీజేపీ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో కూడా మా యొక్క ప్రాబ్లమ్ని మీరు ప్రజల ముందు ఉంచండి అని చెప్పి కూడా బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఏం జరుగుతుంది? సాయి ప్రియకు జరిగిన అన్యాయమే మొత్తం తెలంగాణ మొత్తం జరగబోతుంది. ఆల్రెడీ కొడంగల్లో కూడా జరిగిందట. ఓకే పెద్దమ్మ, ఒకసారి ఇక్కడ ఏమైంది పెద్దమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏమని చెప్పు ఏడవకుండా చెప్పాలి పెద్దమ్మ. అంటే ఇంతమంది ప్రజల ఉసురు, ఇంతమంది ఈ ఒక బాధపడుతుంది దాదాపుగా ఆమె ఒక తన అడుగుదాం అసలు ఏమైంది ఒకసారి. జర అమ్మా మంచిలు తీసుకోమ్మా, కొంచెం మంచిలు తీసుకో. ఏడవక ఇంతమందిని ఏడిపించి ఈ ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి నేతలకు మరి మనం ఏం చెప్తాము అనేది కూడా నాకు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు వస్తుంది, ఏమవుతుంది? ఇప్పటిదాకా సాఫీగా జరుగుతున్నట్టు వాళ్ళ జీవితాలు ఒక్కటేసారి గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏడుపుకోవడానికి వచ్చేసింది. మెల్లగా ఇబ్బంది అస్సలే పడకు. ఏమైంది పెద్దమ్మా, అసలు నీ పేరేం పేరు చెప్పు. నా పేరు ఊర్మిళమ్మ. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు ఏడవలసి వచ్చింది? ఇంత నరకం చూపెట్టినాక మాకేం శక్తి ఉంది? వాళ్ళతో పోరాడే శక్తి ఉందా? ఒకప్పుడు కొద్దిగా నేను ఏదో దేవుళ్ళ చూస్తా, ఇప్పుడే కానీ కంసరాజ్యంలో రామ అంటే మునీశ్వరులను తీసుకుపోయి చెట్లకు కట్టేసి కొట్టి చంపిండ్రు. అప్పుడు శ్రీకృష్ణుడు కాపాడిండు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడాలి?
మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఇప్పుడు ఏ దేవుడు మమ్మల్ని కాపాడాలి? ఏ దేవుని కడుపులో మా బాధ అర్థం కావాలి. ఎప్పుడు కొన్నావమ్మా నువ్వు? నేను 95లో నేను బట్టలు కుడతా టైలర్ని. మా వారు కరెంట్ పని చేస్తాడు. ఇక కరెంట్ పని అంటే ఓ రోజు దొరుకుతుంది, ఓ రోజు దొరకదు. అదే ఇక నేను బట్టలు రోజు 5 రూపాయలు జాకెట్, అప్పుడు అయ్యా 5 రూపాయలే కుట్టినా. నేను 20 జాకెట్లు కుట్టేదాన్ని రోజుకు. నేను పడుకునేది 5 గంటలే. ఎందుకు? నా పిల్లలకు కావాలి, నా పిల్లలకు కావాలి. మాకు పెద్దలు సంపాదించింది రూపాయి లేదు. అయినా నాకు ఇట్లా చేయి చాపడం ఇష్టం ఉండదు. నా మనస్తత్వమే అటువంటిది. ఉపవాసమైన పంటం కానీ ఒకరికి చేయి చాపే మనస్తత్వం కాదు నాది. నా పిల్లలు కూడా ఒకరికి చేయి చాపొద్దు అని నెలకు 500 ఇక్కడ కట్టేది ఉంది, అలకగుంది అని కట్టుకున్నాం. వేయించరే కదా, వాళ్ళే కాపాడతారు. మనం ఎక్కడో పోయి కొనుక్కుంటే వాడు మంచోడో చెడ్డోడో తెలియదు. మాకంతా చదువు కూడా రాదు, నాకు రాదమ్మా, ఆయనకు రాదు. ఏదో కష్టజీవులం, కష్టం చేసుకుంటాం, బతుకుతాం అంతే అని 2 ప్లాట్లు కొన్నాం. 2 ప్లాట్లు కొన్నాక అప్పుడు ఏమన్నా రిజిస్ట్రేషన్ అయింది. 4 ఏళ్ళు కట్టినాం. అది నెలకు 500 ఇన్స్టాల్మెంట్లోనే 4 ఏళ్ళు కట్టినాం. నెలకు 1000 కట్టినాం. ఓ పూట ఒక్కొక్కసారి అయితే తిండి కూడా ఉండకపోతుండే. రవ్వ తెచ్చి ఇట్లా అంబల్లాగా చేసి మనిషింత నా పిల్లలకు పోసి నేను తాగి పడుకున్నాం. అంబలు తాగితే కడుపు నిండుతుంది అని అంత కష్టపడ్డాం మేము. తిండి తినక చెయ్యక రూపాయి పైసా గల్లలు వేస్తుంటే ఆ గల్ల బల కొట్టిస్తుంటే నెలకు. ఎందుకంటే బయట పెడితే మళ్ళీ మేము ఖర్చు పెడతాం, మేము మళ్ళీ కట్టేటోళ్ళకి కట్టమేమో అని అట్లా కట్టినాము. అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయింది. మరి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఈ లోకల్ లీడర్స్ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టరే కానీ మరి ఇది సీలింగ్ ల్యాండ్ అమ్మా అని చెప్తే మేము అప్పుడు చేయించుకోకపోదాం కదా. చెప్పిన లేరు, ఎవ్వడు చెప్పలే, ఎవ్వడేమనలేడు. రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. అయినాక నా బిడ్డ పెళ్ళికి నేను ఒక ప్లాట్ కట్నం రూపాయలకి ఇచ్చిన. అప్పుడు తక్కువ రేటే ఉండే, అప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉండే. అంత ఇచ్చి పెళ్లి చేసిన నా బిడ్డ. ఒక ప్లాట్ ఉండే, ఒక ప్లాట్ నా 2 కొడుకులు. సరి 100 గజాలని వాళ్ళకి చెప్పి పెళ్లి చేసిన. ఈ కాలంలో ఆడపిల్లలే దొరుకుతలేరు. మరి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే పిల్లని ఇస్తలేరు, ఆస్తులు ఉన్న వాళ్ళకే ఇస్తలేరు. మనకి ఏదీ లేదు, ఖాళీగా జాగ ఒకటే ఉంది. పిల్లలు కూడా ప్రైవేట్ పనులే చేసుకుంటారు. మరి పిల్లని వరుస్తారు అని సరి 100 గజాలని పెళ్లి చేసిన 2కి. చేసిన తర్వాత ఇగో ఈ కథ పడ్డది. ఇప్పుడు నా కొడుకుల సంసారాలు రోడ్డు మీద పడ్డాయి. నా బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిపోయాడు మా వాళ్ళు. ఇప్పుడు కూలగొట్టిన తర్వాత కూలగొట్టినాక ఇంట్లో వదిలే. ఆమెకు 3 బిడ్డలు. నేను ఇప్పుడు సంవత్సరాలకు వచ్చిన 65 ఏళ్ళు నాకు. ఇప్పుడు ఈ 65 ఏళ్ళలో నేను నా బిడ్డ మోయాలన్నా, దాని పిల్లల్ని సాదాలన్నా, దాన్ని సాదాలన్నా. మరి మా ఆయననేమో చేత కాదు, ఆయన బీపీ షుగర్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మరి ఆయన మందులకు ఏం పెట్టాలి, నేనేం బతకాలి, నాకు రెక్కలు ఉన్నాయా, నేను ఏం చెప్పుకోవాలి? మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసిండు రేవంత్ రెడ్డి. ఆయనకు ఎట్లా ముడుతుంది మా ఉసురు, నా పిల్లల ఉసురు ఎట్లా ముడుతుంది ఆయనకు? అవును, నీ చేతి కిందోడు దొంగతనం లంగతనం చేస్తే నీ కళ్ళెటు పోయినాయి. నువ్వు ధృతరాష్ట్రమైనవా? 3 నెలలన కాలే నువ్వు సీట్ మీదకి. ఇంత ధృతరాష్ట్ర బుద్ధి నీకు ఎట్లా పుట్టింది? మల్కాజికెళ్ళ మేము ఓట్లు అయ్యకుంటే నీకు సింహాసనం మేడికేలు వస్తుండే. ఎంపీ ఎట్లయిదో నువ్వు అంటే కుర్చీ పవరే అటువంటిదా? కుర్చీ మీద కూర్చోని నేను గుడ్డోళ్ళు అవుతారా? ఇంతకుముందు ప్రభుత్వం చేసినప్పుడు మేము గట్టిగా పోరాడినాం, ఉద్యమం చేస్తే ఆయన సంస్కారవంతుడు కాబట్టి కేటీఆర్ అవును ఇది తల్లిదండ్రి ఘోష, ఇది మంచిది కాదు, పాపం వాళ్ళు మోసపోయిండ్రు, ఎవడో చేసిన దుర్మార్గానికి వాళ్ళని ఎందుకు బలి తీసుకోవాలి అని చెప్పి ఆయన 118 జీవో పెట్టినప్పుడు ఆయన సంస్కారవంతుడు అయినప్పుడు నీ సంస్కారం ఎక్కడ పోయింది? నువ్వు కూడా చదువుకున్నాడువే కదా, రేవంత్ కూడా చదువుకున్నాడే కదా. ఆయనకు ఒక్క బిడ్డకు ఇంతమంది కలకల తీసుకుంటావా నువ్వు? మంచిదవుతుందా నీకు చెప్పు? మరి ఆయన 118 జీవో ఆయన తీసినప్పుడు ఈయన పాస్ చేస్తే మా అందరి మనసులలో దేవుడు అయి ఉంటుండే కదా. మాకు దేవుడు కాకపోతుండేనా? మాకు ఎవరి మీదనయ్యా? పిచ్చుకల మీద నా బ్రహ్మాస్త్రం వస్తే దండం పెట్టేటోళ్ళం మేము. కావాలంటే ఎకరాల కొద్దీ కబ్జా చేసిండు చూడు, అదే లోకల్ లీడర్స్, అదే నీ చుట్టాలే కావచ్చు, వాళ్ళే గుంజు. నీ తమ్ముంటే వాళ్ళే గుంజు వద్దని అంటలే. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధనవంతుల మీద పడ్డది కానీ గరీబుల మీద పడలే. నువ్వేమో ధనవంతుల మాట విని గరీబుల పేగులు తీసి ధనవంతుల మెడలు వేయాలని చూస్తున్నావా?
ఏం చేస్తావు ఇప్పుడు మేము మా ప్లాట్లు మాకు కాకుండా చేస్తుండ్రు, మరి మా అవయవాలు కూడా మాకు కావంటారేమో రేపు పొద్దున. మరి మాకు గుండెలు అమ్ముకుంటారా? అమ్ముకోండి. మాకు కిడ్నీలు అమ్ముకుంటారా? అమ్ముకోండి. ఎందుకంటే మావి కూడా కాదు. అది అది ఇది కూలగొట్టినప్పుడు మీరు పక్కనే ఉన్నారా అమ్మ? పక్కకున్న నేనే కదా వరుతున్నా, అంతకన్నా మొత్తుకుంటున్నా. అది 50,000 మిత్తికి తెచ్చి కట్టినయ్యా, మిత్తికి తెచ్చి కట్టిన నేను. ఆ 50,000 ఇంకా మిత్తి కూడా తీర్చలేదు. ఏం చేయాలి నేను చెప్పు. ఇది ఎంత ఈ ఫైల్స్ అంతా? అరే 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 అరే, ఇట్లాంటి నిజంగా పేద బడుగు బలహీన వర్గాల ఇది న్యాయం అవుతుందా వాళ్ళకు? ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు కొనసాగజాలదు. అది కూడా 3 నెలలకేనా ఇంత కంసరాజ్యం, ఇంత రావణ కష్టం? 3 నెలలక? అయ్యా బాబా, రాష్ట్రంలో తెలంగాణ మన ప్రజలందరూ నా ఘోష వినండి, నా తల్లిదండ్రి బాధ వినండి. మీరు ఆలోచించి ఓటేయండి. మాకంటే తెలివి లేక మేము వేసినాము, మీరన్నా ఆలోచించి ఓటేయండి. ఇటువంటి దుర్మార్గులను నమ్మొద్దు, నమ్మొద్దు. ఇగో ఇదే కదా, మీరే కదా నేనే. అరే బాధ చూడాలి ఒకసారి. ఇటువంటి దుర్మార్గులను నమ్మొద్దు, నిజాయితీ ఉన్న వాళ్ళకు ఓటేయండి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. మా అటువంటి ఉసురు పోసుకుంటారు, వాళ్ళకి మంచిది కాదు, మంచిది కాదు. అంటారు మహిళ లోపలికి వెళ్ళి లోపలికాలతోటి కేసీఆర్ నువ్వు తీసిన 118 జీవో వాళ్ళు రద్దు చేయాలని చూస్తుండ్రు. నువ్వు మా పేదల పాలిట నిలబడాలి. కేటీఆర్ అన్నా నువ్వు నిలబడాలి. నువ్వు చేసింది సగంలో వదిలేకన్నా. పులి నోట్లు ఉన్నామన్నా, పులి నోట్లు ఉన్నాం మేము, మమ్మల్ని ఆదుకోండి. అటు సాబలేము, ఇటు బతకలేము. లేదా మా ప్రాణాలను నాకు 65 ఏళ్ళు, మా అంటే ఇంకా 3-4 ఏళ్ళు బతుకుతాం. 3-4 ఏళ్ళకు కూడా నాకు నరకం చూపెడుతూ. ఏడవకు. నేను ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు ముందు నుంచి ఎప్పుడో నువ్వు 90-95లో ఉన్నా అంటున్నావు. ఈరోజు సడన్లో చేసి నాది నువ్వు ఉన్నదాన్ని నీ కష్టాన్ని ఈరోజు లెక్క కష్టాన్ని ఇచ్చినా పర్వాలేదు. నా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి ఆడ, నా పిల్లల సంసారాలు ఆగమవుతున్నాయి ఆడ. ఎప్పుడో కానీ గవర్నమెంట్ పిల్లలకు తండ్రి లాంటోడు. పిల్లల్ని కషతో తిని మింగుతే ఎట్లా ఆ తండ్రి అవుతాడా? తండ్రి అవుతాడా? చెప్పు. చాలా బాధాకరమైన విషయమే ఇది. అంటే ఎట్లా మరి ఇప్పుడు నువ్వు రేపు పొద్దున ఇట్టే కొనసాగితే ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకు? చెప్పు. నా సావే చూపెడతా, సచ్చి చూపిస్తామా? మనం సచ్చి చూపించాలి, బయట బారాటుగా పోరాటం చేద్దాం. అట్లా లేదు, అట్లాంటి నిర్ణయాలు మనం తీసుకోవద్దు. పోరాటం చెయ్యి, పోరాటం చేసి వాళ్ళని నీ ప్లాట్ కోసం నువ్వు చెయ్యి. మనం సావాల్సిన అవసరం ఏముంటది? ఇంకేం చేయాలి చెప్పు? ఈ సమస్యల మధ్యలో నేను ఏం చేయాలి? ఈ ప్రభుత్వం అట్లా ఉంటది. ఉన్నంత మాత్రాన మనకేమో అది ఏంది, పోరాటం చేయకుండా తూకోం. వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. మనం కాపాడుకోవాలి. దొంగతనం చేసినామా మేము? 1 రూపాయి తీసుకున్నామా? దొంగతనం చేసిన దొంగ కొడుకులని ఇడిచిపెట్టి మా ఎంట ఎందుకు పడ్డారా మీరు? మా ఎంట ఎందుకు పడ్డారా? నాకు అర్థం కాదు. ఎకరాల కొద్ది కబ్జా చేసిన ముండా కొడుకులను బయటకు తీయుండ్రా మీరు. మా గరీబ్ల బతుకులు ఆడుకోకుండా ఇది మంచిది కాదురా. మీ పావులలో, మీ చదరంగంలో మమ్మల్ని పావులను చెయ్యకుండ్రా. మీకు దండం పెడతారా? సరే, మొత్తానికి ఇది ఒక బాధితురాలి బాధను కూడా చెప్పడానికి కూడా నాకు ఎట్లాంటి మాటలైతే రాని పరిస్థితి.